పత్తిలో గడ్డిని ఎట్లా నిర్మూలన చేసుకోవాలి? ఆకుజాతి గడ్డి అయినా లేదు అనంటే గడ్డి జాతి అయినా కానీ 2 కూడా మనకి ఎట్లా నిర్వీర్యం చేసుకోవాలి ఒకటే స్ప్రేయింగ్‌తో. అది కూడా మళ్ళీ మనకి పత్తి మొక్కలకి ఇబ్బంది కలగకుండా పత్తి మొక్క ఎన్ని రోజుల దశలో మనం స్ప్రే చేయాలని చెప్పి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు. సో దీనికి మెయిన్‌గా ఏంటంటే గడ్డి జాతి పోవడానికి మనం స్ప్రే చేసుకోవాల్సింది ఏజిల్. దాంతోపాటుగా ఆకుజాతి అనేది మనకి ఏదైనా మొక్కలు ఉంటే పోవడానికి మనం స్ప్రే చేసుకోవాల్సింది హిట్వీడ్. సో ఈ 2 కాంబినేషన్లు కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఏజీలో ఒక 250 ml, హిట్వీడ్ ఒక 250 ml 2 కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మనకి పత్తిలో ఉన్న గడ్డి జాతి కానీ ఆకు జాతి కానీ 2 కూడా నిర్వీర్యం అవుతూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న పత్తి అంతా కూడా 75 నుంచి 85 రోజుల మధ్యలో అయితే అవ్వడం జరిగింది. కాపు సెట్టింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ చెట్టు పెరిగిన విధానం కానీ గమనించవచ్చు. మొదటి నుంచి కూడా మనం అందించిన మందులు అయితే స్ప్రే చేయడం జరిగింది. మీ పత్తి కూడా ఇట్లా మంచిగా రిజల్ట్ రావాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనం చెప్పే మందుల్ని కంటిన్యూస్గా స్ప్రే చేసుకున్నట్టయితే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది.